బోధన్ పట్టణంలో విజృంభిస్తున్న కుక్కల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ యాదవ్ కోరారు. బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలో చిన్న పిల్లలపై కుక్కలు దాడులు చేసినా అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్టణంలో గుంతల రోడ్లు కుక్కల బెడదపై రివ్యూ మీటింగ్ పెట్టాలని కోరారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం, నాయకులు రజక్, గుమ్మల శంకర్, అహ్మద్, రవి, శంకర్, ప్రవీణ్ నాయక్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. గత 8 నెలలుగా బోధన్ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా కుక్కల బెడద విపరీతంగా ఉన్నది. అలాగే కుక్కలు చిన్నపిల్లలు బయట ఆడుకోవడానికి వచ్చినప్పుడు చాలా వార్డులలో కూడా దాడులు చేయడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితం మా వార్డ్ నంబర్ 24 హనుమాన్ టేకిడికి సంబంధించి 4 సంవత్సరాల పిల్లగాడి మీద కూడా ఒక కుక్క దాడి చేయడం జరిగింది. అలాగే దాని తదుపరి రోజు కూడా దాదాపు 5గురి మీద కూడా కుక్కలు దాడి చేసి మా వార్డు హనుమాన్ టేకిడి వాళ్ళని గాయపరచడం జరిగింది. ఇదంతా కూడా ప్రెస్లో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వచ్చినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఏ అధికారి కూడా దీనిపైన స్పందించకపోవడం చాలా శోచనీయం. అలాగే బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి మన ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి మా సోదరి పద్మా మేడం కూడా ఈ రోజు వరకు కూడా ఆ బాధితుల్ని పరామర్శించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే మేము దాంతోపాటు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు వార్డులలో చాలా చోట్ల కూడా గుంతలు ఏర్పడడం జరుగుతుంది. అప్పుడు మేము ప్రతిసారి కూడా బోధన్ మున్సిపాలిటీ నుంచి చైర్మన్ గారి నాయకత్వంలో అధికారులు అలాగే మేము కౌన్సిలర్స్ అందరం కలిసి కూడా మా వార్డులలో మొరమేపించి మేము ఆ గుంతలు పూడ్చేది జరిగేది. కానీ ఈసారి వర్షాలు పడ్డప్పుడు ఆ గుంతలలో నుంచి మా వార్డు ప్రజలు వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా మా కౌన్సిలర్స్కి ఫోన్ చేస్తే వారికి కనీసం మేము ఆ గుంతలు పూడ్చడానికి మొరాన్ని కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం. ఎందుకంటే బోధన్ మున్సిపాలిటీకి వెళ్ళినట్టయితే మున్సిపల్ కమిషనర్లు ఇప్పటికీ 3-4 చేంజ్ కావడం జరిగింది. అలాగే ఏ అధికారి కూడా అందుబాటులో లేకుండా, ఏ అధికారి కూడా దాని బాధ్యత తీసుకోకుండా ఇలాగే వ్యవహరించడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము మన మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, మన స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున మీరు యుద్ధ ప్రాతిపదికన బోధన్ మున్సిపాలిటీ పైన రివ్యూ ఏర్పాటు చేసి బోధన్ మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుక్కల బెడద నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలని, అలాగే ఏవైతే గుంతలు ఏర్పడ్డాయో ఆ గుంతల్ని పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన మొరంని ఏర్పాటు చేసి ఈ గుంతల్ని కూడా పూడ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, అలాగే మునుముందు వార్డు డెవలప్మెంట్ విషయంలో కూడా మీరు మున్సిపల్ అధికారులతోటి అలాగే మున్సిపల్ చైర్మన్ అండ్ కౌన్సిలర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి మా అందరితోటి సమావేశం ఏర్పాటు చేసి బోధన్ మున్సిపాలిటీ అభివృద్ధికి మీరు ముందుండి దీన్ని నడిపించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ